దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధులకు దేవ, జీవాధిపతి, మహిమా స్వరూపి, కృపగల తండ్రి, మహాదేవుడా, రక్షకుడా, కోటానికి కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతున్న యెహోవా మీకు వందనాలు. ఆయన ఈ సమయంలో ప్రభువా కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దయచేసి నాయన మరి మీ వాక్య చేత నాతో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మా హృదయాన్ని ఎరిగిన దేవా, మాకు ఏ మాటలు కావాలో ఆ మాటలు మీరు మాకు బయలుపరిచి ఆత్మీయంగా బలపరచమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తే యేసు ప్రభు వారు తన వర్తమానంలో భాగంగా ధనం కోసం మాట్లాడుతున్నారు. ధనం కోసం మాట్లాడుతూ మీరు పరలోక రాజ్యాన్ని ధనం సమకూర్చుకోండి అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారన్నమాట. చెప్తా ఆయన అంటారు, పరలోక రాజ్యంలో మరి ఆ ధనం చెడిపోదు అని చెప్తున్నారు. ఆ ధనం పాడైపోదు, ఆ ధనం చెడిపోదు, ఆ ధనాన్ని ఎవరు కూడా దొంగిలించరు. పరలోక రాజ్యాన్ని మీరు సమకూర్చుకునే ధనం మీకు శాశ్వతంగా ఉంటుంది అని యేసు ప్రభు వారు చెప్తూ మాట్లాడుతున్నారన్నమాట. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, అదే టైంలో ప్రభు ఒక మాట చెప్తారు, ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని ప్రభు చెప్తున్నారు. ఈ మాటకే మనం దేవుడు ధనవంతులకి వ్యతిరేకమని మనం అనుకోకూడదండి. ఎందుకంటే బైబిల్లో ధనవంతులు చాలా మంది ఉన్నారు. అబ్రహాము ధనవంతుడు, అలాగే దావీదు ధనవంతుడు, సొలొమోను ధనవంతుడు. వీళ్ళందరూ ధనవంతులే. కానీ అందులో చాలా మంది ధనాన్ని సమకూర్చుకున్న తర్వాత కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా చక్కగా నమ్మకంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ చాలా మంది ఆ ధనాన్ని సమకూర్చుకున్న తర్వాత ఆ ధనాన్ని బట్టి వారి యొక్క కుటుంబస్తులతోనే అపాయాన్ని తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు అనే మాటకి మనం చూస్తే మనకి తినడానికి, మనం జీవితాన్ని కొనసాగించడానికి, ఏదో మనం కొంత మంచి ఒక గృహం కట్టుకుని చక్కగా అందులో జీవించడానికి
కావలసిన ధనాన్ని దేవుడు సమకూర్చుకోవద్దని చెప్పడం లేదు. కానీ అధికమైన ధనాన్ని సంపాదించుకోవాలనే తలంపు మనకుండడం మంచిది కాదని ప్రభువు చెప్తున్నాడన్నమాట. ఎందుకంటే ధనము మనిషికి ఎక్కువయ్యే కొలదే మనకు తెలియకుండానే ఆప్తులు ఎక్కువవుతారు. అదే టైంలో విరోధులు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఆ ధనం ఎదిగే కొలది, ఎక్కువయ్యే కొలదే మనకి మనశ్శాంతి కోల్పోయే ప్రమాదము ఉంది. భయాలు ఎక్కువయ్యే అవకాశము ఉంది. శత్రువులు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకని ప్రభు ఏమంటారు? మీరు భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు అని ప్రభు చెప్తాడు. ఇక్కడ చిమ్మటియు తుప్పును తినివేయును. అంటే ఇక్కడ సమకూర్చుకునే ధనము శాశ్వతంగా ఉండదని చెప్తున్నాడు ఇక్కడ. శాశ్వతంగా ఉండనే ఉండదు. చూడండి అందుకని శాశ్వతంగా ఉండని ధనాన్ని సమకూర్చుకుని మనశ్శాంతి కోల్పోయి, నెమ్మది కోల్పోయి ఎంతోమంది ఆ ధనం వల్లనే అన్నదమ్ముల మధ్యలో తగాదాలు పెట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే నిజంగా గొడవలు పెట్టుకుని చనిపోయిన వారు కూడా లేకపోలేదు. ధనం వల్ల ఎన్నో సమస్యలు తెచ్చుకున్న వారు ఉన్నారు. అంటే ధనాన్ని ఎక్కువ చేసుకుని సమస్యలు తెచ్చుకోవద్దని ప్రభు పరోక్షంగా మనకి చెప్తున్నారు. ఎంత అవసరమో అంత ధనాన్నే సమకూర్చుకోవడం మంచిది. అదే టైంలో పరలోకాన్ని కూడా ధనాన్ని సమకూర్చుకోవడం మనకి అవసరమని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఒకవేళ మనం మన జీవితం అంతా కూడా ఇలా అనుకుందాం, ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవడానికి హెచ్చిస్తే గమనించండి, ఒకవేళ ఆ ధనమాల ఉండిపోద్ది, ఆ ధనం అలాగే ఉండిపోద్ది, మనం వెళ్ళిపోతాం, మనం ఉండవండి. మరి అప్పుడు పరలోకంలో మనం దేవుని కోసం ఏమి సంపాదించడానికి సమయం ఎక్కడ ఉంటుంది మనకి? ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనం సంపాదన మీదే సమయాన్ని పెడితే, ఈ లోక సంబంధమైన సంపాదన మీదే సమయాన్ని పెడితే దేవుని కొరకు సమయాన్ని ఇచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ధనాన్ని సంపాదించుకునే అవకాశం మనకెక్కడ ఉంటుంది? సమయం మీద ఇక్కడ గడిచిపోయింది కదా. మరి దేవుని కోసం కూడా మనం ఎంతో కొంత కష్టపడాలి కదా. పరలోకంలో ధనాన్ని సంపాదించుకోమని ప్రభువే చెప్తే దాన్ని బట్టి నిజంగా మనం చూసి రాలేదు. కానీ యేసు ప్రభు చెప్పాడంటే అది నిజమే కదా. దేవుడు చెప్తే నిజమే కదా. అక్కడ కూడా మనం ధనాన్ని సంపాదించుకోవాలి కదా. ఈ లోకంలోనే ధనాన్ని సంపాదించుకోవడానికి సమయమంతా పాడు చేసేస్తే, అంటే పాడు చేయడం అంటే వెచ్చిచ్చేస్తే మరి పరలోకంలో ఎక్కడ సంపాదించుకుంటాము? చూడండి, బైబిల్ అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ లోకంలోనే తను సంపాదన పరలోకంలో ఈ లోకంలోనే సంపాదించుకోవడానికి తన సమయాన్నంతా హెచ్చించిన వ్యక్తి. ఒక వ్యక్తి మనమందరం చదువుకుంటా ఆ వ్యక్తి గురించి మరలా చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త మరి 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు,
నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. చూసారండి, ఆయన అంటాడు, నేను ఆస్తి సమకూర్చుకుని నా నా ప్రాణంతో ఇలా చెప్తాను, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునని తన ప్రాణంతో చెప్పుకోవాలని అనుకున్నాడట. అంటే తన ఉద్దేశంలో ఆయన తన సంవత్సరాలకి ఎండ్ అనేది ఉన్నదనే భావనే తనకు లేదు. కానీ మరి మన సంవత్సరానికి అంతమంటూ ఒకటి ఉందండి. సంవత్సరాలకు అంతమంటూ ఒకటి ఉంది. అందుకనే బైబిల్ ఇలా రాయబడి ఉంది, నా దినములు లెక్కించుట నాకు నేర్పుమని మరి మోషే గారు చెప్తున్నారు. అందుకనే మోషే గారు అంటారు, నరుని ఆయుస్సు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగున అంటాడు. కానీ శాశ్వతం చెప్పలేదు. అంటే ఈ ధనవంతుడు తను ఒకరోజు చనిపోవాలనే విషయం మర్చిపోయి, ఒకవేళ తనకు 70 సంవత్సరాలు అయితే 70 సంవత్సరాలు ఆయన సమకూర్చుకోవడానికి కష్టపడ్డాడనమాట. అలా ఒకవేళ ఆయనకి 80 సంవత్సరాలు ఇస్తే 80 సంవత్సరాలు సమకూర్చడానికి కష్టపడ్డాడు. ఇంకా కూడబెట్టడం కూడబెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు 70 ఇస్తే 70 సంవత్సరాలు అయ్యే వరకు కూడబెట్టాడు. 80 సంవత్సరాలు ఇస్తే 80 సంవత్సరాలు వయసు అయ్యే వరకు కూడబెట్టాడు. ఇంకా కూడబెట్టి అప్పుడు అనుకున్నాడు, సరే ఇక్కడి నుంచి సుఖపడదామని. కానీ అప్పటికే సమయం అయిపోయింది, ఇంకెక్కడ సుఖపడతాడు. అందుకే ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మనం అలా ఉండకూడదు. మనము మన కోసం ఆలోచించాలి, అదే టైంలో దేవుని కోసం కూడా ఆలోచించాలి. మనం చనిపోతే బహుక్కడు బీదవాడుగా ఉంటామా పరలోకంలో? ఇక్కడ ఈ లోకంలో ధనవంతులు చూసి మనం ఎంత నిజంగా వాళ్ళు ఎంత ధన్యులు అనుకుంటాం, అలాగే పరలోకంలో కూడా మనం ధనాన్ని సంపాదించుకుంటే అక్కడ మనం ధనవంతులుగా ఉంటాం. మరి మీరు అడగొచ్చు, ఎలా సంపాదిస్తారండి పరలోకంలో అంటే దేవుని కోసం కష్టపడితే చాలు. ఈ లోకంలో ఎంతోమంది సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు. అలా మనము కూడా అవకాశం ఉంటే సువార్త ప్రకటించడం, లేదా సువార్త ప్రకటించే వారికి సహకారులుగా ఉండడం, దేవుని పని కొరకు మనకి అవకాశం ఉంచి ఖర్చు పెట్టడం. ఏమండి, మన రూపాయి సంపాదించుకుంటే ఆ రూపాయిలో కనీసం ఒక పైసా అయినా ప్రభు కొరకు ఖర్చు పెడితే అదే పరలోకంలో మనకు మిగులుతుంది. మనం రూపాయి సంపాదించుకుంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, దాంట్లో ఒక 40 పైసలు లేకపోతే 48 పైసలు దాచుకుని దాంట్లో 1 పైసా ప్రభు కొరకు ఖర్చు పెడితే సరిపోదండి? మనం ప్రతిరోజు టీ తాగుతాం, టీకి ఒక 10 రూపాయలు ఖర్చు పెడతాం. అలాగే దేవుని కోసం టీకి ఇచ్చే డబ్బుల్లో కనీసం ఇంకా తక్కువైనా మనకి ఎంత ఉంటే అంతే. అని క్రైస్తవులు కనుక అది తెలియని వారికి చెప్తే వారికి అర్థం కాదు, అది మనకు చెప్పకూడదు. కానీ క్రైస్తవులు ప్రభు నెరిగిన వారుగా మన దేవుని కొరకు ఎంతో కొంత ఖర్చు పెడితే అది పరలోకంలో ఉంటుంది. మరి ఈ లోకం మన కోసం ఖర్చు పెట్టడం తప్పేం కాదు, కానీ పరలోకంలో కూడా మన కొరకు ధనం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఈ లోకం కొరకు మాత్రమే కష్టపడి సుఖించే రోజుల్లో చనిపోయాడు. చూశారండి, ఆయన సమయం అయిపోయిందని ప్రభు చెప్తున్నాడు. మనం అలా ఉండకూడదు. కనుక మన కోసం తగినంత మనం కష్టపడదాం. ప్రభు కోసం కూడా మరి పరలోకంలో మన ధనం సమకూర్చుకోవడం కోసం ప్రభు కోసం కూడా మనం కొంత ధనాన్ని ఖర్చు పెడదాం. అది మనకు అవకాశం ఉంటేనే అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారందరినీ దీవించి విత్తబడిన వాక్యం నేర్పెట్టి ఫలం చేయమని, అందరిని ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అడిగి మెక్కిలి వినేంతో బ్రతమాలుకునిచున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని ప్రేమ మాటలు విన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.